అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను. 2 రాజులు 5వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ జీసస్. ఆగస్ట్ 24 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు ఈ మంత్లో చివరి సండే ప్రాపర్టిక్ సండే, అలాగే హీలింగ్ ప్రేయర్స్ అండ్ డెలివరెన్స్. ఈ విషయాన్ని గ్రహించగలరు. గర్భఫలను ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా. దైవజనుడు చెప్పడం ఏంటి? చెప్పిన మాట వింటే యోర్దాను నదిలో మునిగితే స్వస్థ చేస్తుందా? కానీ దేవుడు చెప్పారు, నా దాసుని మాట రూఢీపరుస్తాను. ఎస్, ఒక అన్యుడైన నయమాన్ దైవజనుడు చెప్పిన మాట ముందు నమ్మకపోయినను తర్వాత నమ్మాడు. వెళ్ళి 7 మారులు యోర్దాను నదిలో మునిగాడు. అంటే దేవుడు అద్భుత రీతిలో అతనుకున్నటువంటి కుష్టి వ్యాధి, ఆ వాసన, ఆ కుళ్ళిపోయిన దేహము కంప్లీట్గా చేంజ్ అయిపోయి పసిబిడ్డ లాంటి దేహంలా మారిపోయిందంటండి. ప్రైజ్ జీసస్. ప్రభువుకే మహిమ కలుగును గాక. గ్లోరీ టు జీసస్. ఇక్కడ చూడండి, దేవుడు తన దాసుని మాట రూఢీపరిచి అతన్ని స్వస్థపరిచాడు. భయంకరమైన కుష్టి వ్యాధి నుంచి విడుదల పొందాడు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే దేవుని మాట, దైవజనుని మాట నువ్వు విధేయుడిగా విశ్వాసం ఉంచి అడుగులు వేస్తావో అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్యమైన కార్యం చూస్తావు. అన్యుడే నమ్మి అద్భుతాన్ని చూశాడు. నువ్వు నమ్మగలుగుతున్నావా? దేవుని మాట, దేవుని యొక్క వాగ్దానాన్ని, అలాగే దైవజనుడు నోట వచ్చిన ప్రాపర్టీని తీసుకుని విశ్వాసం ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నావా? అద్భుతాలు దేవుడు జరిగిస్తారు. ఇది మనుషుల వల్ల జరిగేది కాదు, దేవుని వల్ల జరిగే కార్యం. ఇలాంటి వర్తమానాలు రేపు సండే ప్రభు చిత్తం అయితే మనం వినబోతున్నాం. రండి వేలాటిగా. ప్రాపర్టీకి సండే, అలాగే హీలింగ్స్ అండ్ డెలివరెన్సెస్. మర్చిపోవద్దు, మిస్ చేసుకోవద్దు. వస్తావు కదూ? ఆశ్చర్యకడి నీ కొందనాలు. ఎవరు ఈ ప్రార్థనకి ఇస్తున్నారో వారందరిని కూడా దర్శించండి. అవును నాయన, ఒక అన్యుడైన వ్యక్తి నాయన అతను కొన్ని కుష్టి వ్యాధిని పోగొట్టుకోవడానికి దైవజనుడి దగ్గరికి వస్తే దైవజనుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు ములగమని. అతని మాటకు విధేయుడయ్యాడు, విశ్వాసం ఉంచాడు, నమ్మాడు. వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు మునగగా అద్భుతమైన స్వస్థతను చూశాడు. అలాగే నీ మాట, నీ వాక్కును వినటం మాకు నేర్పించండి. రేపటి దిన ముందు ప్రాపర్టీకి సండే నాయన, ఇప్పటి నుంచే ఆ ఆత్మ పనిచేయాలా, అభిషేకం పనిచేయాలా, స్వస్థతలు అండ్ మెరాకిల్ జరగాల. కృపగల డోర్స్ ఓపెన్ చేయండి. ఒక స్వస్థలే కాదు, అద్భుతాలు జరగాల, మంచి జాబ్స్ రావాలా, పెళ్ళిళ్ళు కావాలా, గర్భాలు పొందాలా, దీవించబడాలా, గొప్ప గొప్ప కార్యాలు చూడాలి, సొంత గృహాలు పొందాలా, సమాధానం పొందాలా. కృప చూపించి అద్భుతాలు జరిగించండి, చీకటి తొలగించండి. మాకు కావాల్సిన వర్తమానం మీరు సిద్ధపరచండి. దుష్టుడిని బంధిస్తూ మీరు బంధించి కృప చూపించండి. ఎవరి వ్యాధితో బాధపడి ఇప్పుడే స్వస్థత దయచేసి విడుదలివ్వండి. యేసు నామములో ఈ ప్రేయర్లోకి ఇస్తున్న బిడ్డ, నీకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. దైవజనుడిగా అనవసిస్తున్నాను, నీకు విడుదల కలుగునుగాక. ఇప్పుడే దేవుని కృప, దేవుని కార్యం ఆరంభమగునుగాక. దేవా, కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. జాబ్స్ లేని జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి. ఈరోజు రేపు ఎవరైతే ఇంటర్వ్యూకి లేదా కాంపిటేటివ్స్ వస్తున్నారో తోడైండి, కృప చూపించండి, అద్భుతాలు జరిగించండి. యేసు నామములో జాబు లేని బిడ్డలకు జాబ్స్ వచ్చునుగాక. యేసు నామములో ప్రీసీడ్స్ కోసం ఎదురు ప్రీసీడ్స్ వచ్చునుగాక. యేసు నామములో బిజినెస్ లేని బిడ్డలకి బిజినెస్లు ఆరంభమవునుగాక. యేసు నామములో పెళ్లి కాని పెళ్లి జరుగునుగాక. యేసు నామములో గర్భాలను బిడ్డలు గర్భాలు పొందునుగాక. యేసు నామములో గృహాలను బిడ్డలు గృహాలు ఇవ్వండి. నాయన, అప్పుల్లో ఉన్న అప్పుల నుంచి విడుదల ఇవ్వండి, సమస్యలను విడుదల ఇవ్వండి, బ్రేక్ త్రూ ఇవ్వండి, ప్రాజెక్ట్స్ ఇవ్వండి, పేమెంట్స్ ఇవ్వండి. అన్ని విషయాలు దీవెన జయమని ఇవ్వండి. రేపటి దిన గొప్ప విజయాన్ని ఇవ్వండి, కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దిన మన ఆరాధన సమయంలో ఉదయం 6 గంటలకి మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు 2 ఆరాధన, ఉదయం 10 గంటలకు 3 ఆరాధన, సాయంత్రం 6 గంటలకి 4 ఆరాధన. 4 ఆరాధన శక్తివంతమైన స్తుతి ఆరాధన, అలాగే బలమైన వాక్య సందేశాలు, ప్రాపర్టీకి సందేశాలు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. థర్డ్ షిప్లో 10 o'clock టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్లో హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలుగుతారు. రండి. సువార్త దానం, అన్ని దానం, గొప్ప దానం చేయి కలుగుదాం. లోకాన్ని సువార్తతో నింపుదాం. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరు గుప్పిలి పాల్గొంటున్నారు, అలాంటి వాళ్ళు వచ్చి నన్ను కలిసి ప్రేరేపించుకుంటున్నారు, అద్భుతాలు చూస్తున్నారు. వస్తావు కదూ? ప్రేరేపించబడిన బిడ్డ రా, దేవుని రాజ్యానికి సహాయపడదు. కానీ అలాగే సండే కూడా ఈ వెసులుబాటు కలదు ప్రతి వర్షిప్లో. ఈ విషయాన్ని గమనించగలరు. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అని చూపెట్టిన దేవుడు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చునుగాక. సీ యూ టుమారో.